అందరికీ నమస్కారం అండి. ఈరోజు మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా జాతీయ మహిళా కార్యాలయానికి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుపాడు కాళ్ళ మండలం నుంచి కొంతమంది బాధితులు వచ్చారు. ఈ బాధితులు ఏంటంటే ఆ ఊర్లో నివసిస్తున్న సోదాబత్తుల లక్ష్మి అనే మహిళ కొంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి ట్రాక్ ఏంటంటే కొంత ఒక 10,000 20,000 అప్పుగా ఇచ్చి అది వారాల వడ్డీలుగా తీసుకుని ఆ వడ్డీలు నువ్వు కట్టలేకపోతున్నావు కదా, నేను ₹1,00,000 చీటీ వేస్తున్నాను, ఆ చీటీకి వేసుకో, ఆ చీటీ మీద నా అప్పు ఇదే పద్దని ట్రాక్గా వీళ్ళతో చీటీలు వేయించుకుని అలా అలా వడ్డీలు మినాయించుకుని ఆ పాడింది కూడా ఆవిడే మినాయించుకుని దాదాపు ఒక 20,000 అప్పుకి ఈ అమ్మాయి చీట్లు వేయించుకుని 10 లక్షల పైగా కట్టించుకున్నది కాకుండా ఈ పసకర్ల దుర్గా అనే మహిళతో అయితే 15 లక్షలు కట్టాలి అని డిమాండ్ చేస్తూ ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ కొంతమంది లేడీస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ వీక్నెస్ పట్టుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ సోదాబత్తుల లక్ష్మి అనే మహిళ. భార్యలు భర్తలకు తెలియకుండా ఏదో వాళ్ళు కష్టపడిన సొమ్ముతో చీటీలు వేసుకుంటున్నారు. ఆ చీటీలు వీళ్ళు సరైన టయానికి కొంచెం 1-2 రోజులు అంటే కట్టకపోతే మీ భర్తలకి చెప్తాను, మీ కాపురాలు తీసేస్తాను అని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళ వీక్నెస్తో వీళ్ళ జీవితాలతో ఈ సోదాబత్తుల లక్ష్మి అనే మహిళ ఆడుకుంటుంది. ఈ అమ్మాయి ఎవిడెన్స్లు వాళ్ళని కొడతాము తిడతాము, అన్నం తినేటప్పుడు వచ్చి ఆ పళ్ళు లాగడం అనేది మొత్తం వీడియో ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. నేను దీంట్లో కట్ చేసి పెడతాను. నెక్స్ట్ ఒక వీడియో బాధితుల్లో ఒక అమ్మాయిని కొడుతున్నాగా వాళ్ళ అబ్బాయి వీడియో తీసి ఒక ఫేస్బుక్లో పెడితే ఆ ఫేస్బుక్లో వైరల్ అయిన వీడియోని వాళ్ళ అబ్బాయి సోదాబత్తుల లక్ష్మి అనే వాళ్ళ అబ్బాయి బొంబాయి నుంచి ఫోన్ చేసి ఆ కుటుంబాన్ని బెదిరిస్తున్నాడంట. ఏమని ఆ వీడియో డిలీట్ చేయకపోతే ఒక అరగంట గంటలో మీ ఫ్యామిలీని లేపేస్తాను అని వాళ్ళ ప్రాణ భయంతో వాళ్ళకున్న మనవాళ్ళను కూడా స్కూల్ మానిపించుకుని ఇంటికాడ భయంతో వాళ్ళు బతుకుతున్నారు. మమ్మల్ని మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియాని ఆశ్రయించారు కాబట్టి వీళ్ళ సమస్య మీడియా పరంగా అండ్ ఆ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారి దృష్టిలో పెట్టి మా సపోర్టుతో వాళ్ళకి న్యాయం చేస్తామని వీళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. మాది ఏలూరుపాడు కాళ్ళ మండలం అండి. నేను ఇలా ఒక ఆవిడ దగ్గర 20,000 తెచ్చుకుని సీటీలు వేసి బాధ్యతరాలండి. 20,000 తెచ్చుకున్న పాపానికి దగ్గర 15 లక్షల దాకా కట్టానండి. ఇంకా 15 లక్షలు కట్టమని ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తుందండి. నా పిల్లల వరకు కూడా వస్తుందండి. నా బిడ్డను కూడా చంపేస్తాను పెళ్ళిస్తుందండి. నా పాప పెళ్ళికి దాచుకున్న 3 లక్షలు కూడా ఆవిడకి కట్టాను. పిల్లవాడు చదువుకొని దాచుకున్న అయ్యి కట్టానండి. దగ్గర ఊళ్ళోనే 8 లక్షల దాకా అప్పు అయిపోయానండి. ఆవిడ కట్టి కాకుండా నాకు ఇంకా 15 లక్షలు కట్టాలని గొడవ చేస్తుందండి. ఆవిడ 4 సార్లు కొట్టిందండి. ఒకసారి అయితే ఒడ్డుకు చెయ్యి స్పీకర్కి నొక్కి చీర కూడా ఇప్పిస్తుందండి. అదైతే మే నెల 21వ తారీఖున జరిగిందండి. మే 23 మట్టికి బ్లాక్మెయిల్ చేసిందండి. గొడవ అయితే నా భర్త అయితే నేను కాపురం కూడా వద్దని పంపించేశారండి. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. పేరు వచ్చి సోదాబత్తుల లక్ష్మి గారండి, ఏలూరుపాడండి. మాకు ఆవిడ నుంచి రక్షణ కావాలండి. మా బాధ్యత మేము కట్టిన డబ్బులు మాకు తిరిగి రావాలండి. మా పిల్లలకు పెళ్లి గురించి దాచుకున్నాను 3 లక్షలు. అయ్యాను నా బాబు చదువు గురించి దాచుకున్నాయి కూడా కట్టేశానండి. ఆవిడ ఊళ్ళో కూడా అక్కడ 50,000 కూడా తెచ్చి ఆవిడకే కట్టానండి. దగ్గర 8 లక్షల దాకా అప్పు కనిపిస్తుందండి. నా భర్తకైతే నడుము పని చేయదండి. నా భర్త నేను కట్టలేని వాళ్ళకి ఎలా కట్టినాను నాకు నా భర్తకి గొడవ. నేను దయచేసి ఆ డబ్బు కూడా రావాలండి. ఆవిడ 15 లక్షలు ఇంకా నాకు కట్టాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందండి. ఆవిడ మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. కాళ్ళ మండలం అండి. ఇలా సీట్లు వేసామండి ఒక ఆవిడ దగ్గర అండి, సోదాబత్తుల లక్ష్మి అండి. సీట్లు వేస్తే ఆవిడ ఎంత కట్టినా ఇంకా కట్టాలి, తెచ్చుకున్నది డబ్బులు తెచ్చుకోకపోయినా తెచ్చుకున్నారు మీరు నా అబద్ధాలు అడిగి రాసుకునండి మమ్మల్ని మోసాలు చేసి తీసుకోండి, సీట్లు మగవాళ్ళు తెలియకండి సీట్లు వేయించుకునండి తీసుకుంటుంది, అడిగితే కొడుతుందండి, ఇంటికి వచ్చి కొట్టిండి మా పిల్లలను గడిపెట్టిందండి. మా మనవాళ్ళు 2 మనవాళ్ళు చిన్నవాళ్ళు అండి. వాళ్ళిద్దరిని కూడా మీరు ఏం చేస్తాను చూడండి మనవాళ్ళు అంటుందండి, గడిపెత్తుందండి, కొడుతుందండి. వీడియో కూడా ఉంది చూడండి, నన్ను కొట్టిన వీడియో కూడా పెట్టిస్తానండి మీకు.
నాకు ఎంత బాధ పెడుతుందండి. అసలు అన్ని వండెత్తులు తిన్నా కంచాలు లాగేస్తుందండి. వండుకున్న కొండలన్నీ పడగొట్టేస్తుందండి. అంత బాధ పెట్టేస్తుందండి మమ్మల్ని. అసలు కూడా మాలాంటి చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి జడ్సి బయటికి రాలేదండి. మేము కొట్టించుకున్నాము. మేము వచ్చామండి దగ్గరికి. మీరు న్యాయం చేసి పెట్టాలని మాకు 20 లక్షల రూపాయలు కట్టామండి. మేము కట్టినా సరే ఇంకా కట్టాలని కోర్టుకి వేసిందండి. ఇంకా 10 లక్షలు కట్టాలని మేమున్న పూల గుడిసె అండి మాది. ఆ గుడిసే కోర్టుకి వేసిందండి మమ్మల్ని అసలు ఉంచుతులేదండి. అసలు మీరే న్యాయం చేసి పెట్టాలండి. నమస్తే సార్, మాది ఏలూరుపాడు కాలమండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మా భార్య నాకు తెలియకుండా సీట్లు వేసింది సార్. ఆవిడ నా పాప పెళ్ళికంటే దాచాను సార్. 3 లక్షల రూపాయలు కట్టేసింది సార్. నేను పనిచేసే కాడికి కూడా 6 లక్షల రూపాయలు కట్టేసింది సార్. ఇంకా 2-3 లక్షల రూపాయలు అప్ చేసిన సార్. ఎన్నిటికి ఎవరేది ఉన్నాయి. నా పాప పెళ్లి చేసుకున్నాను సార్. నడుము దెబ్బ తగ్గింది. ఇంకా పనిచేసే ఓపిక లేదు సార్ నా దగ్గర. అదంతా నా డబ్బులు నాకు ఇప్పించమని దయచేసి కోరుకుంటున్నాను. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఈవిడండి సోదభక్తులు బాలకృష్ణ భార్య సీట్లు వేసుకుని మోసం చేసి మా భార్య మాకు తెలవకుండా మా భార్య దగ్గర పట్టింది సార్. నా పేరు చిన్నబాబు సూరిబాబు అండి. సోదభక్తులు బాలకృష్ణ అండి. మా ఇక్కడ బ్యాక్మాల్ చేసి మా ఆవిడ దగ్గర 20 లక్షల రూపాయలు తీసుకున్నారు సార్. ఇదే సీట్ల నిమిత్తం అండి. భర్తకి తెలియకుండా వేసండి. బ్యాక్మెయిల్ మీద తీసుకునండి. నా పర్వామెంట్ డబ్బులు కూడా వాళ్ళే తీసుకున్నారండి. తీసుకునండి నన్ను మళ్ళీ కోర్టుకి వేసండి. నన్నేమో టమ్కేయించండి డబ్బులు ఇవ్వాలని. పెద్దల్లో ఒప్పుకున్నా సరే నేను ఈ పెద్దల మాట కూడా తీసేసండి. పెద్దల మాట కూడా తీసేసండి. కోర్టుకి వేసేసాను. కోర్టుకి వేసండి. మమ్మల్ని నాన్న పేదలు పెట్టండి. మొన్న నా అబ్బాయి లేదండి కాల్ చేయించి ఈడియో పెట్టామని మా ఆవిడ కొట్టిన ఈడియో పెడితే అండి మా ఆవిడ కొట్టిన ఈడియో పెడతామని నా అబ్బాయి బొంబాయి నుంచి ఫోన్ చేసండి. అలా అబ్బాయి మమ్మల్ని అరగంటలో లేపేస్తానన్నారు. నా మన వల్ల ఆడలేండి. నేను కూలి కూడా పంపమన్నాను. నా మన వల్ల ఇంట్లో పెట్టుకున్నాండి. అలాగే ఉంటున్నామండి. అరగంట పట్టదని మిమ్మల్ని లేపుతాను. నాకు వెనకాల గ్యాంగ్ ఉన్నది అన్నారండి. ఆయన ఏమో బెట్టింగ్ వ్యాపారం అండి. ఆయన చేసేది వాళ్ళ అబ్బాయి సోదభక్తులు బాలకృష్ణ గారు అబ్బాయి అండి. ఆయన ఏమో బెట్టింగ్ వ్యాపారం అండి. గంధ వ్యాపారం అండి ఆయన చేసేది. ఆయన ఏమో అరగంట టైం ఇచ్చాడండి మాకు ప్రాణ రక్షణ పెట్టండి సార్. ఏలూరుపాడు గ్రామం అండి మాది. మా పెద్దలు చేసిన తీర్పు కూడా కాదని ఆ బాలకృష్ణ నన్ను అతనండి. నన్ను ఏమైనా సరే చేస్తానండి. ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడండి. చాలా మంది చేసుకుంటాను. నన్ను లేపేస్తానంటారు. పెద్ద మనుషులు కూడా నచ్చ చెప్పారు సార్. నచ్చ చెప్పినట్టు ఎవరు పెద్ద మనుషులు కూడా మాట కూడా లక్ష్య చెప్తున్నారు సార్. న్యాయం చెబుతున్నారు కానీ పెద్ద మనుషులు మాట కూడా లక్ష్య చేయలేదు సార్. చేయకూడదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అండి చేసండి. అలా చెందుతున్నారు సార్.